అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారామ కళ్యాణం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, మంగళకరమైన దైవిక వివాహంగా భావిస్తారు. ఇది సీతారాముల మధ్య జరిగిన దివ్య వివాహం. ఇక కథ విషయానికి వస్తే, అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు ధర్మపరుడు, సత్యవంతుడు. మిథిలారాజు జనకుడు తన కుమార్తె సీతకు వరుడిని ఎంపిక చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక మహా శివధనస్సు, శివుడు విల్లు ఉంచి దానిని ఎత్తి వంచగలవాడే సీతకు వరుడిగా ఎంపిక అవుతాడని నిబంధన పెట్టాడు. అనేక రాజులు ప్రయత్నించిన ఆ విల్లును కదలించలేకపోయారు. చివరకు శ్రీరాముడు వచ్చి ఆ విల్లును సులభంగా ఎత్తి వంచి విరగ్గొట్టాడు. అప్పుడు సీతమ్మ తన చేతులతో శ్రీరామునికి వరమాల వేసింది. అందరూ హర్షధ్వానాలు చేశారు. జనకుడు ఎంతో ఆనందంతో సీతను శ్రీరామునికిచ్చి పెళ్లి జరిపించాడు. అదే సమయంలో రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జనకుని కుటుంబంలోని యువతులతో వివాహం జరిగింది. ఈ వేడుక చాలా ఘనంగా వేదమంత్రాలతో జరిగింది. ఇంకా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత విషయానికి వస్తే, సీతారామ కళ్యాణం ధర్మం, ప్రేమ, విశ్వాసాలకి ప్రతీక. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, త్యాగం, నమ్మకం ఎంత ముఖ్యమో కూడా ఇది చెబుతుంది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం, ముఖ్యంగా శ్రీరామనవమి రోజున గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ రాముని ఆలయాల్లో చాలా ఘనంగా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్లోను అలాగే భద్రాచలంలోనూ జరిగే సీతారామ కళ్యాణం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. లక్షలాది భక్తులు ఈ వేడుకను ప్రత్యక్షంగా లేదా టీవీ ద్వారా దర్శిస్తారు. సీతారామ కళ్యాణం కేవలం ఒక పెళ్లి కాదు, అది ధర్మం గెలిచిన క్షణం, దైవ ప్రేమకు ప్రతీక, మన సంస్కృతికి అర్థం. ఈ దివ్యఘట్టాన్ని మనసారా స్మరించుకుంటే శాంతి, ఆనందం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక సీతారామ కళ్యాణాన్ని శ్లోకాల ద్వారా వర్ణించడం ఎంతో పవిత్రమైన పద్ధతి. ఇక్కడ కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు, వాటి భావాలు మీకు తెలియజేస్తారు. సీతా కళ్యాణ శ్లోకం. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. సీతారాముల వివాహం మహావైభవంగా జరిగింది. ఆ దివ్య కళ్యాణం జగత్తుకు మంగళం తీసుకువచ్చింది. రామో విగ్రహవాన్ ధర్మ, సత్యసంధో దృఢవ్రత. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సత్యవంతుడు, తన వాగ్దానాలను ఖచ్చితంగా నిలబెట్టుకునే మహానుభావుడు. సీతా లక్ష్మీ సమానాశ, పతివ్రత శిరోమణి. సీతాదేవి లక్ష్మీదేవితో సమానమైనది. ఆమె పతివ్రతల్లోనే శ్రేష్ఠురాలు. ఇక వివాహఘట్టం. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా, కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరధాం శతం. ఇది పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు చెప్పే శ్లోకం. ఈ మంగళసూత్రంతో నీ జీవితం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను అని అర్థం. ఇక సీతారాముల ఆశీర్వచనం. శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే, సీతా సమేతం రఘురామమిదే. సీతతో కూడిన శ్రీరాముడిని శరణ కోరుతున్నాను. ఆయన ఆశీస్సులు మనకు శాంతి, సౌభాగ్యం ఇస్తాయి. కళ్యాణమంగళం. శుభమంగళం సావధానం, శ్రీరామచంద్రమూర్తికి జయమంగళం. శ్రీరాముని వివాహం శుభముగా జరిగిందని మంగళగానం. ఈ శ్లోకాలన్నీ శ్రీరామ కళ్యాణం యొక్క మహిమను, దైవత్వాన్ని మనకు తెలియజేస్తాయి. వీటిని భక్తితో చదివితే మనసుకు శాంతి, ఇంటికి శుభం కలుగుతాయని నమ్ముతాం.
నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణో మహాసాయక చాపధారం నమామి రామం రఘువంశనాథం. నీలమేఘశ్యామవర్ణుడు ఎడమవైపున సీతతో ఉన్న రాముడినికి నమస్కరిస్తున్నాను. లక్ష్మీ సహాయాం రఘునాయకస్య సాక్షాత్ స్వయం జనకాత్మజాస దత్తా పితృభ్యాం హృదయానురాగాత్ సీతారమాయైవ సుభగ్రమాసీత్. జనకుడు తన కుమార్తె సీతను ప్రేమతో రామునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇది దైవ నిర్ణయం. శ్రీరామాయ సీతాయై లక్ష్మణాయ చ మంగళం రఘువంశాయ నాథాయ సర్వలోకాయ మంగళం. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడికి మరియు సమస్త లోకానికి మంగళం కలుగుగాక. పతివ్రతానాం శ్రేష్ట త్వం సీతా ధర్మపరాయణ అనన్యభక్తి సంపన్న రామే చిత్తన్యవేశయత్. సీతమ్మ పతివ్రతలలో శ్రేష్ఠురాలు. ఆమె మనస్సు ఎల్లప్పుడూ రాముడిపైనే నిలిచింది. ఇక రామ సౌందర్య వర్ణ కరుణారస సంపూర్ణం సౌమ్య రూపం దయానిధిం సీతా సహిత మా రామం వందే రఘుకులనాయకం. దయతో నిండిన సీతతో కూడిన రాముడికి నమస్కరిస్తున్నాను. కళ్యాణఘట్ట శ్లోకం. జయత జానకీ జీవనం రఘువర జయతి దశరథనందనో రామ జయతి సీతా సహితో మంగళాకార జయతి కళ్యాణకృత్ రఘునాయక. సీతతో కలిసి ఉన్న రాముడు మంగళకారుడు. ఆయనకు జయం కలుగు గాక. ఆశ్వీరవచన శ్లోకం. శ్రియ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీరామాయ సీతాయై మంగళం భూయాత్ సర్వదా. శ్రీరామ సీతలకు ఎల్లప్పుడూ మంగళం కలుగుగాక. వారు సంపదకు ఆధారం. మరి వీటిని శ్రీరామనవమి, కళ్యాణ సమయాల్లో లేదా నిత్య పూజలో కూడా పఠిస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. మరి రేపే సీతారామ కళ్యాణం. ఈ కళ్యాణాన్ని చూడడానికి మనందరం కూడా మన సమీపంలో ఉన్న రాముల వారి ఆలయాలకు వెళతాం. ఇక మన ఇంట్లో కూడా ఈ కళ్యాణం జరుపుకోవచ్చు. చాలా సులభంగా, శుద్ధిగా ఆచరించవచ్చు. మరి ఆ విధానం మీకు తెలియజేస్తాను. ఆచమనం, సంకల్పం. ఆచమనం. ఓం కేశవాయ నమ, ఓం నారాయణాయ నమ, ఓం మాధవాయ నమ అని సంకల్పం చెప్పుకుని మమ ఉపాత్త సమస్త దురితిక్షయ ద్వారా శ్రీ సీతారామ కళ్యాణం కరిష్యే. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యాహవచనం. పుణ్యాహం భవతు పుణ్యాహం పుణ్యాహం భవతు పునః పునః. వరపూజ అంటే శ్రీరామ పూజ. రామో విగ్రహవాన్ ధర్మ సత్యచందో దృఢవ్రత. రామునికి పాద్యం, అర్చన, పుష్పాలు సమర్పించాలి. కన్యా ఆహ్వానం అంటే సీతాదేవిని ఆహ్వానించడం. ఆయాంతు జనక నందిని సీతాలక్ష్మి రూపిణి శుభప్రదే అంటూ సీతమ్మను ఆహ్వానించి పూజించాలి. కన్యాదానం. ఇయం సీత మమ సుత సహధర్మచరిణి తవ ప్రతిచ్చ చైనాం భద్రం తే పాణిగ్రహణం కురు. తండ్రి తన కుమార్తెను రామునికి సమర్పించేటటువంటి ఘట్టం పాణిగ్రహణం. పాణిం కృష్ణామి సుభగే సహధర్మచరితవే. రాముడు సీత చేతిని పట్టుకునే దివ్యఘట్టం. ఇక మంగళసూత్రధారణ. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మంగళసూత్రం కట్టే సమయంలో ఇది చెప్తాం. తలంబ్రాలు. అక్షతాన్ సమర్పయామి శుభమస్తు శాశ్వతం. ఒకరిపై ఒకరు తలంబ్రాలు వేసుకోవాలి అంటే వేయాలి. సప్తపది.
ఏకం ఇషే విష్ణు, ద్వే ఊర్జే విష్ణు, త్రీణి వ్రతాయ విష్ణు. 7 అడుగులు వేయిస్తూ ధర్మజీవితం ప్రారంభిస్తాం. ఆశీర్వచనం. శ్రియ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీరామాయ సీతాయై మంగళం భూయాత్ సర్వదా. మంగళహారతి. శుభమంగళం సావధానం శ్రీరామచంద్రాయ జయమంగళం. ఈ విధంగా సీతారామ కళ్యాణం పూర్తిగా నిర్వహించవచ్చు. ఈ పారాయణం ఇంట్లో, ఆలయంలో శ్రీరామనవమి రోజున చేస్తే అత్యంత శుభప్రదం. సర్వే జన సుఖినో భవంతు.